Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. యలమంచిలి రైల్వే స్టేషన్లో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో జరిగిన ప్రమాద దృశ్యాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు. చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో, ఈ దుర్ఘటనలో 70 ఏళ్ల వ్యక్తి, విజయవాడకు చెందినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సుందరం అనే పెద్దాయన పూర్తిగా బయటకు రాలేక, ప్రమాదం నుంచి తప్పించుకోలేక ఆ మంటల్లోనే విలవిలలాడుతూ సజీవ దహనం అయిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబం విశాఖలోనే ఉంటుంది. వీళ్ళు విజయవాడలో ఆయన క్లాత్ మర్చెంట్గా చేస్తున్నారు. అయితే ఆయనతో పాటు ఈ వ్యాపారానికి సంబంధించి 5 లక్షల రూపాయల నగదు కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆయన దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ టెక్నికల్గా జరిగినటువంటి ప్రమాదంలో ఆయన సజీవ దహనమయ్యారు. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూస్తే కనుక లోకో పైలటే ఈ ప్రమాదాన్ని గుర్తించారు. బ్రేక్ ప్రెజర్స్లో ఆయన కొంత ఇబ్బందిని గమనించటం వల్ల టెక్నికల్ ఇష్యూ జరుగుతోందని, అందులోనూ M2 B1 ఈ 2 కోచ్ల్లో జరిగినటువంటి అగ్నికేలలు మొదటగా వ్యాపించాయి. ఒక కోచ్లో మొదలయ్యి ఆ తర్వాత పక్క కోచ్ కూడా పూర్తిగా వ్యాపించడంతో ఇమీడియట్గా అలర్ట్ అయినటువంటి అధికారులు మిగతా ట్రైన్ని అయితే డిస్కనెక్ట్ చేశారు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే క్షణాల్లో మంటలు అన్ని బోగీలకు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి చాలా తీవ్ర స్థాయిలో ప్రమాద తీరు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ ఏదైతే ఈ 2 బోగీలు ఉన్నాయో B1 M2 ఈ రెండింటిని కూడా డిస్కనెక్ట్ చేశారు. ఆ తర్వాత మిగతా ట్రైన్ని సేఫ్గా తీసుకువెళ్ళి ఆ తర్వాత దాన్ని కొంత ఆలస్యంగా దాన్ని మూవ్ చేయడం జరిగింది మిగతా ప్రయాణికులతో. అయితే ఈ 2 కోచ్లో ప్రమాదం జరిగినప్పుడు 143 మంది ప్రయాణిస్తున్నారు. అందులో అందరూ కూడా ఎమర్జెన్సీ విండోస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించుకున్నారు. అలాగనే మెయిన్ డోర్ నుంచి కూడా చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. చాలామంది ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు. కానీ 70 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చుట్టూ మంటలు వ్యాపించిన టైంలో కూడా అతను వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ చుట్టూ మంటలు చుట్టుముట్టేశాయి, భయమేస్తోంది అంటూ చివరిగా మాటలు మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఆ మృతుడి కూతురు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆమె చాలా బోరును విలిపించారు. నా తండ్రిని నేను కోల్పోయాను, తన ప్రాణాలు తను కాపాడుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఇంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలని రక్షించుకోగలిగారు, కానీ తన తండ్రి మాత్రం ప్రమాదంలో చిక్కుకుపోయారు, ప్రాణాలు విడిచారు అంటూ ఆ మృతదేహం తీరును చూసి కూడా ఆమె గుండెలు అవిసేలా రోధించింది. చాలా బాధాకరం. ఆ దృశ్యాలు చూడడానికి కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఎందుకంటే చూసి చిన్నపిల్లలైతే, తనతో పాటు ఒక చిన్న పాప కూడా వచ్చింది. బట్ ఆ దృశ్యాలు చూడటానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆయన మృతదేహాన్ని తీసుకునే ముందు ఒక బ్యాగ్ని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. లోపల కాలిపోయి ఉన్నటువంటి బ్యాగ్ని కూడా బయటకు తీస్తే ఆ బ్యాగ్ నుండి ఫుల్గా క్యాష్ ఉంది, కొన్ని నోట్లు అయితే కాలిపోయాయి. మొత్తం అది 5 లక్షలు. ఆయన క్లాత్ మర్చెంట్ కాబట్టి ఆ వ్యాపారానికి సంబంధించి అమౌంట్ తీసుకొని వెళ్తున్నట్టు తెలుస్తోంది. దువ్వాడలో ఆయన ట్రైన్ ఎక్కారు. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడ అనకాపల్లి దాటిన తర్వాత నర్సింగపల్లి దగ్గరకు వచ్చేటప్పటికి బోగిల్లో మంటలు గమనించినటువంటి లోకో పైలట్ ఇమీడియట్గా యలమంచిలి రైల్వే స్టేషన్లోనైతే ట్రైన్ని నిలిపేయడం జరిగింది, డిస్కనెక్ట్ చేయడం జరిగింది. బట్ ఒక్కసారిగా తెల్లవారుజామున 12:45 ప్రాంతంలో, 1:45 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో అసలు ప్రత్యక్ష సాక్షులు కూడా అందులో ప్రయాణించే వారే తప్ప ఇక్కడ ఎవరు కూడా ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి షాపులు వాళ్ళు కానీ ఎవరు లేరు. కాకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు పరుగులు పెట్టడం, వారందరినీ సేఫ్గా బయటకు తీసుకురావడం జరిగింది. హుటాహుటిన ప్రమాదం జరిగిన తీరును చూసినాక రైల్వే పోలీసులు కావచ్చు, లేకపోతే సేఫ్టీ కమిషన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, అలానే ఇంకా క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకొని, ఫోరెన్సిక్ టీం కూడా చేరుకొని ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. సో ఇప్పటికీ మీరు దృశ్యాలు చూస్తుంటే కనుక ఫోరెన్సిక్ టీం అయితే కనుక ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ నడిచాయా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది. సో ప్రస్తుతానికైతే
అనకాపల్లి జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకోవడం, మీడియాకి అడ్రస్ చేస్తూ కూడా కలెక్టర్ గారు చెప్పారు పైలట్తో మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో డిస్కనెక్ట్ చేసినటువంటి మిగతా ట్రైన్ ఏదైతే ఉంటుందో, ఈ కోచ్లు రెండు, ప్రమాదం జరిగినటువంటి కోచ్లు రెండు ఇక్కడ ఉండిపోయాయి. మిగతా ట్రైన్ మూవ్ అయింది. ఆ టైంలోనే లోకో పైలట్తో కూడా కలెక్టర్ గారు మాట్లాడి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నప్పుడు, బ్రేక్ సంబంధించినటువంటి ప్రెజర్ ఏదైతే ఉంటుందో, బ్రేక్లు నొక్కినప్పుడు ఆ ప్రెజర్లో ఇబ్బంది అనేది ఆయన టెక్నికల్గా గుర్తించారు. అయితే ఇది పూర్తిగా ప్రమాదం అని చెప్పేసి అది లోకో పైలట్ గారు చెప్పినటువంటి మాటల ద్వారా కూడా అధికారులు డిక్లేర్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్లు, రైలు ప్రమాదాలు అనేటప్పటికీ ఖచ్చితంగా చెప్పాలి, సురక్షితమైన ప్రయాణం ఎంత లాంగ్ అయినా కూడా సేఫ్గా ఫ్యామిలీతో కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ట్రైన్కే ఇస్తారు. అట్లాంటిది ట్రైన్లో కూడా ఇలాంటి తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండటం అనేది చాలా బాధాకరం. టెక్నికల్ ఇష్యూలు కావచ్చు. అయితే ప్రమాదం తీరు పెద్దదిగా పెరగటానికి కారణం కూడా మంటలు చిన్నగా వ్యాపించిన అవి ఏంటంటే లోపల ఫోమ్ ఉంటుంది, బెర్త్కు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, క్లాత్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే ప్రయాణికులు తీసుకెళ్లే మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్గా చిన్నపాటి ప్రమాదమైనా అది పెద్దదిగా జరగటానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దీనివల్ల తెల్లవారు జరిగే ఈ ప్రమాదం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయినాక ప్రతి ఒక్కరూ తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొంది. ప్రయాణం అంటేనే ఒక రకమైన ప్యానిక్లోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మళ్ళీ మనం గమ్యస్థానాలకి క్షేమంగా చేరగలుగుతామా లేదా, ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, మన ప్రాణాలు సేఫ్గా ఉంటాయా లేదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్, రకరకాల ఆలోచనలు, ఒక అభద్రతా భావం అనేది ప్రయాణికుల్లో పెరుగుతోంది. బట్ ఇప్పటికైనా కూడా రైల్వే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పదులు కాదు, వందల మంది రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఉంటుంది. కాబట్టి జరగరాని ప్రమాదాలు ఇట్లాంటివి జరిగి ప్రమాదం ఎక్కువగా జరిగితే మాత్రం ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే 143 మంది ప్రయాణిస్తున్న ఈ రెండు కోచ్ల్లో మాత్రం అందరూ తప్పించుకోగలిగారు. కానీ 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందరం అనే పెద్ద ఆయన మాత్రం, ఆ వ్యాపారి మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు, అందులో ఉండిపోయారు. ఒకవేళ ఆయన లగేజ్ గురించి వదిలేసి ఆయన అంతలో ఆయన బయటకు రాగలిగే ప్రయత్నం చేస్తే సేఫ్గా ఉండేవారేమో. కాకపోతే ఆయన ఒక వ్యాపారి కాబట్టి తన లగేజ్ కోసం వాటి కోసం ఆలోచిస్తూ ఉండిపోయారా, నిద్రమత్తులో ఉన్నారా. ఎందుకంటే 2 ఎర్లీ అవర్స్లో జరిగింది కాబట్టి మోస్ట్లీ నిద్రమత్తులోనే ఉండే వాళ్ళు ఉంటారు. అయితే హడావిడి అయితే నడుస్తూ ఉంటుంది కదా, మిగతా వాళ్ళందరూ పరుగులు పెట్టడం, కేకలు పెట్టడం ఇదంతా నడుస్తుంది. మరి ఆయన ఒక్కరు మాత్రం ఎందుకు అలర్ట్ కాలేకపోయారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ మాటలు తలుచుకుంటూనే ఆ కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తండ్రి మృతదేహాన్ని చూసి బోరును వెలిపించింది ఆమె కూడా. అయితే బ్యాగ్లో ఉన్నటువంటి క్యాష్ కూడా, కొన్ని నోట్లు అయితే కాలిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయన తరలించడానికంటే వ్యాపార దృష్ట్యా ఆయన ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఏదైనా ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన ఘటన.